share and subscribe to vishwasam.in. కలిసొచ్చే కాలంలో అవార్డులు పురస్కారాలు కూడా ఎదురొచ్చి వరిస్తాయనుకుంటా. చిరంజీవికి పద్మ విభూషణ్ అనే మాట కూడా అలాంటిదే. ఓ 15 ఏళ్ల గ్యాప్తో పద్మభూషణ్, తరువాత విభూషణ్ అనే టాక్ నటుడిగా ఆయన ప్రఖ్యాతితో పాటు రాజకీయంగా ఆయనకున్న వెయిటేజ్ని కూడా చూపిస్తోంది. ఇంతకీ బీజేపీ చిరంజీవి కుటుంబం మీద ఎందుకు ఇంత అభిమానం కురిపిస్తోంది? కంటిన్యూస్గా ప్రేమ కురిపించడానికి అసలు కారణమేంటి? రాజకీయాల్లో ఏది ఊరికే జరగదు కదా. చిరంజీవి కుటుంబం మీద బీజేపీ ప్రత్యేక అభిమానం. రామాలయ ప్రారంభోత్సవానికి రామ్ చరణ్ కి ప్రత్యేక ఆహ్వానం. అల్లూరి విగ్రహావిష్కరణలో ప్రత్యేకంగా చిరంజీవిని పిలుచుకున్న మోడీ. తమ్ముడు పవన్ ఎలాగూ ఉన్నది బీజేపీ పొత్తులోనే. అంటే ఇవన్నీ కలిపి చూస్తే అసలు కోణం అర్థమవుతుంది. చిరంజీవి 2014 తర్వాత నిజానికి నేరుగా రాజకీయంలో ఉన్నది లేదు. పరోక్షంగా ఒకటి అరా కామెంట్లు చేయడం తప్ప ఎప్పుడూ ఆయన నేరుగా ప్రచారంలో గాని పార్టీల్లో గాని లేడు. కాంగ్రెస్కి అనుకూలంగా 1-2 సందర్భాల్లో మాట్లాడడం, బీజేపీ ఆయన్ని రావాల్సిందిగా అడుగుతోంది అని వినడమే తప్ప ఆయనలో మాత్రం ఆసక్తి కనిపించలేదు. ఎలాగూ పవన్ ఉన్నాడు కాబట్టి బహుశా వస్తాడని కూడా అనుకోలేం. కానీ చిరంజీవికి ఉన్న కల్ట్ ఫాలోయింగ్ గాని సామాజిక బలం గాని బీజేపీకి తెలుసు. అందుకే ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపిస్తోంది ముందు నుంచి. ఏపీలో కమ్మ కులానికి ఓ పార్టీ, రెడ్డి నేత సారథ్యంలో మరో పార్టీ. రాజకీయంగా బలపడాలన్న ఆకాంక్షతో పవన్. ఇప్పుడు పవన్ ను ముందు పెట్టి కాపులను ఏకం చేసేందుకు బీజేపీ కొత్త ప్లాన్. ఇదే అసలు ఐడియా. రాజకీయంగా బలపడాలి అంటే సామాజిక ఈక్వేషన్ కుదరాలి. అందుకే పవన్ కి దీర్ఘకాలంలో చాలా ప్రభావం ఉంటుందని, పొత్తులకు పోకుండా ఒంటరిగా పోటీ చేసినా సత్తా చూపించే నాయకుడు అని మోడీ కూడా చెప్తారు. ఇదే వరుసలో బీజేపీ వైపు నుంచి ఇటు రామ్ చరణ్ తోనూ అటు చిరంజీవితోనూ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. దీని వెనుక లాంగ్ టర్మ్ ఎత్తుగడ ఖచ్చితంగా ఉంది. సొంతంగా బీజేపీ ఎదగాలంటే ఇదే ఏకైక దారి అనే నిశ్చితాభిప్రాయం ఉంది. ఏంటి, బీజేపీ ఇప్పుడు ఏపీలో ఎత్తుగడ మారుస్తుందా? వచ్చే ఎన్నికల్లో చిరు ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? నిజమేనా? ఇప్పటికిప్పుడు కాకపోవచ్చు, ఐడియా మాత్రం ఉంది. ఎలాగంటే రేపు ఎన్నికల తర్వాత టీడీపీ ఓడితే ఆ పార్టీ ఓటు బ్యాంకును అవశేషాలను ఆక్రమించి బీజేపీ ఎత్తుగడ అమలు చేస్తుంది. అదే వైసీపీ ఓడితే గనక టీడీపీ పొత్తు నుంచి పవన్ ను బయటకు లాగి సొంత అజెండా పట్టాలెక్కిస్తుంది. ఎలాగూ కేంద్రంలో బీజేపీని సవాల్ చేసే పరిస్థితుల్లో మిగతా పార్టీలు లేవు కాబట్టి 2024 తర్వాత ఏపీలో బీజేపీ వేసే ఎత్తుగడలకు ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది. అంటే పద్మ విభూషణ్ చిరంజీవికి ఇస్తారు అనే టాక్ రాగానే టీడీపీ వ్యూహ బృందంలో కలవరం మొదలైంది. దీని ప్రభావం ఖచ్చితంగా దీర్ఘకాలం ఉంటుంది. ముందు ముందు మనమే చూస్తాం. మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. Like, share and subscribe to vishwasam.in.